రోడ్డు ప్రమాదాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని తెలిపిన ఆత్మకూరు సీఐ గంగాధర్రావు, బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన రోడ్డు మాసోత్సవాల సందర్భంగా ఆత్మకూరు సీఐ గంగాధర్ నేతృత్వంలో ఆత్మకూరు పట్టణంలో ప్రమాదాలు అరికట్టాలని ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఆత్మకూరు ఆర్డీఓ బి పావని జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు నినాదాలు చేశారు. అలాగే ఈ సందర్భంగా ఆత్మకూరు సీఐ గంగాధర్రావు, బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు మాట్లాడుతూ 2025లో ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 90 మంది క్షతగాత్రులయ్యారన్నారు. దేశవ్యాప్తంగా 27,500 మంది మరణించారని, 1,00,000 మంది క్షతగాత్రులైనట్టు గణాంకాలు తెలుపుతున్నాయని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడరాదు, మద్యం సేవించి వాహనం నడపరాదు. రోజు జరిగిన ఈ జాతీయ భద్రతా వారోత్సవాల ప్రోగ్రామ్ని మన ఆత్మకూరు ఆర్డీఓ గారైన పావని మేడం గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ భద్రతా వారోత్సవంగా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, ఏ రోజు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నెల్లూరులో ఈ రోజుకి జనవరి 22కి 45 మంది ప్రాణాలు కోల్పోవడం, సుమారుగా 80-90 మంది గాయపడడం జరిగింది. అట్లానే ఇండియాలో తీసుకుంటే ప్రతిరోజు కూడా 27,800 మంది చనిపోవడం, దానికి డబుల్ రెట్టింపులో 1,00,000 మంది పైగా గాయపడడం జరుగుతుంది ప్రతిరోజు. ఇంతమందికి మర్డర్ కేసుల్లో కానీ ఇంకేదన్నా కేసుల్లో కానీ పెద్ద పెద్ద నేరాల్లో కూడా ఇంతమంది చనిపోవట్లేదు. కానీ ఈ యాక్సిడెంట్ల వలన మల్టిపుల్ డెత్స్ కానీ మల్టిపుల్ ఇంజరీస్ కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా నిరోధించే దానిలో భాగంగా ఈ ప్రోగ్రామ్ను కూడా మేము ఏర్పాటు చేసాం. ప్రెస్ వారికి మీ ద్వారా మేము తెలియపరిచేది ఏమనగా, ఈరోజు 26వ జాతీయ భద్రతా వారోత్సవాలు అనుగుణంగా అలాగనే ఈరోజు రోడ్ ర్యాలీ నిర్వహించబడుతుంది. దాంట్లో ఫస్ట్ మా యొక్క వినాదం ఏంటంటే, మోటార్ సైకిల్ వారు హెల్మెట్ ధరించాలని, కారు వారు సీట్ బెల్ట్ ధరించాలని, అట్లాగనే ఎలాంటి మత్తు పానీయాలు సేవించి వాళ్ళు బండి నడపకూడదని, అట్లాగే ముందు కూర్చున్న వారు హెల్మెట్ ధరించిన, అట్లాగే వెనక కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని, అట్లాగనే మెయిన్ ఈ ఆటో వాళ్ళకి మేము తెలియపరిచేందుకు మాకు ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు ముఖ్యంగా ఈ ఉపాధి కూలీలు దాంట్లో ఉన్న సీట్లు మొత్తం తీసేసి 20 మంది, 12 మంది, 13 మంది, 14 మంది తీసుకెళ్తున్నారు. దీనివల్ల కూడా రోడ్డు యాక్సిడెంట్ జరగడానికి కారణమవుతుంది. ఈ యొక్క నిబంధనలు మనం ఆటోమేటిక్ ఒక సెల్ కొనుగోలు చేస్తున్నాము. ఈ సెల్కి ఎన్ని మనం ప్రొటెక్షన్ చేస్తున్నాము, దీనికి ఎలా ప్రొటెక్షన్ చేస్తున్నాం, మన మనిషి యొక్క బాడీ కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము. మళ్ళీ అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా యొక్క రోడ్డు నిబంధనలు పాటించాలని, ఈ సంవత్సరం పట్టుకున్న ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని మేము కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తున్నాము.